అందరికీ నమస్కారం. మనలో చాలామందికి క్యాలెండర్ అంటే కేవలం తేదీలను గుర్తుంచుకోవడానికి, రోజులను లెక్కించడానికి ఉపయోగించే సాధనం మాత్రమే అని తెలుసు. కానీ ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో ప్రతి పండుగ, ప్రతి శుభకార్యం, ప్రతి ముఖ్యమైన ఘట్టం ఒక నిర్దిష్ట రోజున, ఒక నిర్దిష్ట సమయాన ఎందుకు వస్తాయి? దీని వెనుక ఏదైనా అద్భుతమైన రహస్యం ఉందా? అవును, ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన, ఎంతో లోతైన, సైన్స్తో కూడిన క్యాలెండర్ వ్యవస్థ ఉంది. అదే మన హిందూ క్యాలెండర్. ఇది కేవలం తేదీలను మాత్రమే కాదు, కాలచక్రంలోని ఖగోళ రహస్యాలను, మన ఆచార సాంప్రదాయాలను, పండుగలను, మన జీవన విధానాన్ని ఒకే తాటిపై నడిపించే అద్భుతమైన వారధి. ఈరోజు మనం ఆ హిందూ క్యాలెండర్ ప్రకారం అసలు సూర్యమానం, చాంద్రమానం అంటే ఏమిటి, తిథులు ఎలా నిర్ణయించబడతాయి, అమావాస్య, పౌర్ణమి వెనుక ఉన్న ఖగోళ రహస్యాలు ఏమిటి, గ్రహాలు, నక్షత్రాలు, ఛాయాగ్రహాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, మన పండుగలకు, ఆచారాలకు ఈ క్యాలెండర్కు ఉన్న సంబంధం ఏమిటి అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. సరే, ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. మన హిందూ క్యాలెండర్ ప్రధానంగా 2 కాలగణన పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అవి సూర్యమానం మరియు చంద్రమానం. ఈ 2 పద్ధతుల్లో వేరువేరు ఖగోళ కదలికలను ఆధారంగా చేసుకొని సమయాన్ని లెక్కిస్తారు. ప్రతి పద్ధతికి దానిదైన ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. సూర్యమానం అనేది సూర్యుడి కదలికపై ఆధారపడి ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని ఆకాశంలో 12 రాశులుగా విభజించారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణల ఆధారంగానే సూర్యమాన నెలలు నిర్ణయించబడతాయి. ఉదాహరణకు, సూర్యుడు మేషరాశిలోనికి ప్రవేశించినప్పుడు మేషమాసం ప్రారంభమవుతుంది. సూర్యమాన క్యాలెండర్లో నెలలు రాశిచక్రం ఆధారంగా ఉంటాయి. మేషం, వృషభం, మిథునం వంటివి కొన్ని ఉదాహరణలు. ఒక సూర్యమాన సంవత్సరంలో సుమారు 365 రోజుల 6 గంటల సమయం ఉంటుంది. ఇది భూమి సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి పట్టే సమయానికి దాదాపు సమానం. సంక్రాంతి వంటి పండుగలు సూర్యుని కదలికపై ఆధారపడి వస్తాయి. ఉదాహరణకు, మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు వస్తుంది. భారతదేశంలో తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో సూర్యమానాన్ని ఎక్కువగా పాటిస్తారు. వారికి కొత్త సంవత్సరం కూడా సూర్యుని రాశి ప్రవేశం ఆధారంగానే ఉంటుంది. చాంద్రమానం అనేది చంద్రుడి కదలికలపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి సుమారు 29.5 రోజుల సమయం పడుతుంది. ఈ కాలాన్ని ఒక చాంద్రమానంగా లేదా ఒక నెలగా పరిగణిస్తారు. చాంద్రమాన నెలలను 2 విధాలుగా లెక్కిస్తారు. ఒకటి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుండి మళ్ళీ అమావాస్య వరకు, దీనినే అమాంతం అని అంటారు. మరొకటి పౌర్ణమి వరకు, దీన్ని పౌర్ణమాంతం అని అంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా అమాంతం పద్ధతిని పాటిస్తారు. చాంద్రమాన క్యాలెండర్లో నెలలు చంద్రుడి నక్షత్ర స్థానాన్ని బట్టి పేరు పొందుతాయి. ఇది ఎలా జరుగుతుందంటే, ప్రతి చాంద్రమాన మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు మీద ఆ నెల పేరు వస్తుంది. ఉదాహరణకు, పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే అది చైత్రమాసం అవుతుంది. విశాఖ నక్షత్రంలో ఉంటే అది వైశాఖ మాసం అవుతుంది. ఇలా చైత్రం, వైశాఖం, జ్యేష్టం వంటివి కొన్ని ఉదాహరణలు. ఒక చాంద్రమాన సంవత్సరం సుమారు 354 రోజులు ఉంటుంది. ఇది సూర్యమాన సంవత్సరం కంటే 11 రోజులు తక్కువ. ఉగాది, దీపావళి, శివరాత్రి వంటి పండుగలు చాంద్రమానం ఆధారంగా తిథుల ప్రకారం వస్తాయి. మన తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి ప్రాంతాలలో చాంద్రమానాన్ని ఎక్కువగా పాటిస్తారు. మరి ఈ 2 క్యాలెండర్ల మధ్య తేడాను ఎలా సరిచేస్తారు? ఇక్కడే మన పూర్వీకుల గొప్పదనం కనిపిస్తుంది. చాంద్రమాన సంవత్సరానికి, సూర్యమాన సంవత్సరానికి మధ్య సుమారు 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాను సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక అదనపు మాసాన్ని కలుపుతారు. దీన్నే అధిక మాసం అంటారు. ఇది చాంద్రమాన క్యాలెండర్ను సూర్యమాన క్యాలెండర్తో సమన్వయం చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు. సాధారణంగా ప్రతి చాంద్రమాన మాసంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశిస్తాడు. అయితే కొన్నిసార్లు ఒక చాంద్రమాన నెలలో సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశించకపోతే, అంటే ఆ నెలలో సంక్రమణ జరగకపోతే ఆ నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. దీనికి కారణం సూర్యుడి కదలిక చంద్రుడి కదలిక కంటే నెమ్మదిగా ఉండటం. చంద్రుడు సూర్యుడి కంటే వేగంగా కదులుతాడు. కాబట్టి కొన్నిసార్లు చాంద్రమానం పూర్తయ్యే లోపు సూర్యుడు రాశిని మార్చడు.
ఇలాంటప్పుడు ఆ నెలకు ప్రత్యేకంగా సంక్రమణం ఉండదు, కాబట్టి దాన్ని అధిక మాసంగా గుర్తిస్తారు. ఈ అధిక మాసం వల్ల చాంద్రమాన పండుగలు, ఋతువులు ఎప్పుడూ ఒకే సమయంలో వచ్చేలా చూస్తారు. ఉదాహరణకు దీపావళి ఎప్పుడు శీతాకాల ప్రారంభంలోనే వస్తుంది. అధిక మాసం లేకపోతే అది వేరే ఋతువులోకి మారే అవకాశం ఉంటుంది. ఈ శాస్త్రీయమైన సర్దుబాటు వల్ల మన పండుగలు, వ్యవసాయ కార్యకలాపాలు ఎప్పుడూ ప్రకృతి చక్రానికి అనుగుణంగా ఉంటాయి. మన హిందూ క్యాలెండర్లో రోజులను తిథులు అంటారు. ఇది చంద్రుడి కదలికపై ఆధారపడి ఉంటుంది. అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రుడు క్రమంగా వృద్ధి చెందే కాలాన్ని శుక్లపక్షం అంటారు. అలాగే పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రుడు క్షీణించే కాలాన్ని కృష్ణపక్షం అంటారు. ఇందులో కూడా 15 తిథులు ఉంటాయి. ఒక తిథిని సూర్యుడు చంద్రుడి మధ్య ఉండే కోణ దూరం ఆధారంగా లెక్కిస్తారు. సూర్యుడు చంద్రుడి మధ్య కోణ దూరం ప్రతి 12 డిగ్రీలు మారినప్పుడు ఒక తిథి మారుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, కృష్ణపక్షంలోని చివరి తిథి అయిన చతుర్దశి ముగిసిన తరువాత సూర్యచంద్రులు ఒకే సరళ రేఖలో, అంటే వారి మధ్య కోణ దూరం 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు అయినప్పుడు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య ఉంటాడు. అమావాస్య తిథి అనేది సూర్యుడు చంద్రుల మధ్య కోణ దూరం 348 డిగ్రీల నుండి 360 డిగ్రీల వరకు ఉండే కాలాన్ని సూచిస్తుంది. ఈ 12 డిగ్రీల ప్రయాణం పూర్తయినప్పుడు అమావాస్య ముగుస్తుంది. అమావాస్య తిథి ముగిసిన వెంటనే పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఇది సూర్యచంద్రుల మధ్య కోణ దూరం 0 డిగ్రీలు దాటి 12 డిగ్రీలకు చేరుకునే వరకు ఉంటుంది. ఆ తరువాత చంద్రుడు సూర్యుడి నుండి దూరం అవుతూ ప్రతి 12 డిగ్రీల కోణ దూరం మారినప్పుడు ఒక తిథి పూర్తవుతుంది. ఉదాహరణకు సూర్యుడు చంద్రుడి మధ్య కోణం 12 డిగ్రీల నుండి 24 డిగ్రీలకు మారే వరకు ఉండే కాలాన్ని విదియ అంటారు. 24 డిగ్రీలు అయినప్పుడు విదియ ముగుస్తుంది. ఇలా చంద్రుడు వృద్ధి చెందుతూ పౌర్ణమి వైపు కదులుతాడు. పౌర్ణమి ఈ క్రమంలో సూర్యుడు చంద్రుడి మధ్య కోణం సరిగ్గా 180 డిగ్రీలు అయినప్పుడు పౌర్ణమి వస్తుంది. ఈ స్థితిలో చంద్రుడు భూమికి సరిగ్గా అవతలి వైపు, అంటే సూర్యునికి ఎదురుగా ఉంటాడు. అందుకే చంద్రుడు పూర్తి వెన్నెలతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. పౌర్ణమి తర్వాత చంద్రుడు మళ్ళీ సూర్యుడికి దగ్గరగా కదలటం మొదలు పెడతాడు. అంటే సూర్యుడు చంద్రుడి మధ్య కోణ దూరం 180 డిగ్రీల నుండి 360 డిగ్రీల వరకు లేదా 0 డిగ్రీల వరకు తగ్గుతూ వస్తుంది. ఈ కాలంలో చంద్రుడు క్షీణిస్తూ కనిపిస్తాడు. దీన్నే కృష్ణపక్ష తిథులు అంటారు. ఈ తిథులు కూడా ప్రతి 12 డిగ్రీల కోణ దూరానికి మారుతూ ఉంటాయి. సాధారణంగా ఒక తిథి సుమారు 23.6 గంటలు ఉంటుంది. అయితే సూర్యుడు మరియు చంద్రుడు భూమి చుట్టూ తిరిగే వేగం నిరంతరం మారుతూ ఉండటం వల్ల ఈ సమయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక తిథి 19 గంటల నుండి 26 గంటల వరకు మారవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో ప్రయాణిస్తాడు. దీనివల్ల కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాడు, అప్పుడు వేగంగా కదులుతాడు. మరికొన్నిసార్లు దూరంగా వెళ్తాడు, అప్పుడు నెమ్మదిగా కదులుతాడు. అదేవిధంగా భూమి కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. దీనివల్ల ఆకాశంలో సూర్యుడి కదలిక వేగం కూడా మారుతూ ఉంటుంది. ఈ 2 ఖగోళ వస్తువుల వేగాలలో మార్పుల వల్ల వాటి మధ్య 12 డిగ్రీల కోణ దూరం మారడానికి పట్టే సమయం కూడా మారుతుంది. అందుకే ఒక తిథి సమయం కొన్నిసార్లు ఎక్కువగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. తక్కువ సమయం ఉండే తిథిని క్షయతిథి అంటారు. కొన్నిసార్లు సూర్యుడు చంద్రుడు చాలా వేగంగా కదులుతున్నప్పుడు ఒక తిథి 12 డిగ్రీల కోణ దూరాన్ని 24 గంటల కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేస్తుంది. దీనివల్ల ఒకే రోజులో 2 తిథులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక తిథి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది, లేదా కొన్నిసార్లు పూర్తిగా క్షయం అవుతుంది. అంటే ఆ తిథి ఆ రోజు సూర్యోదయం నుండి మరలా సూర్యోదయం వరకు ఉండదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక ఎక్కువ సమయం ఉండే తిథిని వృద్ధ తిథి అంటారు. క్షయతిథికి విరుద్ధంగా సూర్యుడు చంద్రులు నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఒక తిథి 12 డిగ్రీల కోణ దూరాన్ని పూర్తి చేయడానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు ఒకే తిథి 2 సూర్యోదయాలను చూస్తుంది. అంటే ఒక తిథి 2 రోజులు విస్తరించి ఉంటుంది. దీనిని వృద్ధ తిథి లేదా పెరిగిన తిథి అంటారు. ఇది కూడా అరుదుగా సంభవిస్తుంది. ఈ ఖగోళ కదలికల వల్లనే మన పంచాంగకర్తలు ప్రతిరోజు తిథి సమయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కిస్తారు. అమావాస్య ఇది చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు. ఖగోళ పరంగా ఈ రోజున సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలోకి వస్తారు. చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్య ఉంటాడు. దీనివల్ల సూర్యుని కాంతి చంద్రుడిపై పడినా దాని ప్రకాశవంతమైన భాగం మనకు కనిపించదు. అందుకే చంద్రుడు అదృశ్యమైనట్లు అనిపిస్తాడు.
ఈ స్థితిని న్యూ మూన్ అని కూడా అంటారు. ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో ఉంటారు. అమావాస్యకు శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా కూడా ప్రాముఖ్యత ఉంది. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి ఒకే దిశలో పనిచేయటం వల్ల భూమిపై సముద్రాలలో అలలు ఎక్కువగా ఉండటం వంటి భౌతిక ప్రభావాలు కనిపిస్తాయి. ఇక పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా గుండ్రంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ ఖగోళ స్థితిలో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉంటారు. అయితే చంద్రుడు భూమికి సరిగ్గా అవతలి వైపు అంటే సూర్యుడికి ఎదురుగా ఉండటం వల్ల సూర్యుని కాంతి పూర్తిగా చంద్రుడిపై పడి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థితిని ఫుల్ మూన్ అని కూడా అంటారు. పౌర్ణమి రోజున బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి వంటి అనేక పండుగలు వస్తాయి. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి భూమికి ఇరువైపులా పనిచేయటం వల్ల ఈ రోజున కూడా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ తిథులు అమావాస్య పౌర్ణమి కేవలం సాంప్రదాయాలకు సంబంధించినవి మాత్రమే కావు. దీని వెనుక ఖచ్చితమైన ఖగోళ లెక్కలు, సైన్స్ దాగి ఉంది. చంద్రుడు కదలికలు, భూమి చుట్టూ దాని భ్రమణం, సూర్యుడితో దాని సంబంధం వంటి ఖగోళ అంశాలన్నీ మన క్యాలెండర్ని ప్రభావితం చేస్తాయి. మన హిందూ క్యాలెండర్ కేవలం సూర్యచంద్రులకే పరిమితం కాదు. గ్రహాలు, నక్షత్రాలు, రాశుల కదలికలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ప్రాముఖ్యత ఉంది. ఈ నవగ్రహాలు కేవలం ఖగోళ వస్తువులు మాత్రమే కాకుండా అవి భూమిపై మరియు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. సూర్యుణ్ణి అన్ని గ్రహాలకు అధిపతిగా, ఆత్మకు, తండ్రికి, పాలనకు ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్యం, శక్తి, తేజస్సును సూచిస్తాడు. చంద్రుడు మనసుకు, తల్లికి, భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తాడు. ప్రశాంతత, సున్నితత్వం సూచిస్తాడు. కుజుడు ధైర్యం, శక్తి, సోదరులకు ప్రతీకగా పరిగణిస్తారు. భూమి ఆస్తి, పరాక్రమాన్ని సూచిస్తుంది. బుధుడు తెలివితేటలు, విద్య, కమ్యూనికేషన్కి ప్రతీకగా ఉంటాడు. వ్యాపారం, వాక్చాతుర్యాన్ని సూచిస్తాడు. గురుణ్ణి జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా కొలుస్తారు. గురువులు, పిల్లలు, మతపరమైన విషయాలను సూచిస్తాడు. శుక్రుడు ప్రేమ, అందం, కళలు, సంపదకు ప్రతీకగా ఉంటాడు. వైవాహిక జీవితం, విలాసాలను సూచిస్తాడు. శని క్రమశిక్షణ, కర్మ, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. కష్టాలు, దీర్ఘాయువు, వృత్తిని సూచిస్తాడు. ఇక ఛాయాగ్రహాలు అయిన రాహుకేతువులు, వీటికి భౌతిక రూపం ఉండదు, అంటే ఇవి నిజమైన గ్రహాలు కావు. అయితే ఖగోళపరంగా ఇవి చాలా ముఖ్యమైన బిందువులు. రాహు మరియు కేతువులు చంద్రుడి కక్ష మరియు భూమి కక్ష ఒకదానినొకటి ఖండించుకునే రెండు బిందువులు. వీటిని లూనార్ నోడ్స్ అని కూడా అంటారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడానికి ఈ బిందువులు కీలక పాత్ర పోషిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చి ఈ నోట్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే గ్రహణాలు సంభవిస్తాయి. ఉదాహరణకు అమావాస్య నాడు చంద్రుడు రాహు లేదా కేతువుకి దగ్గరగా ఉంటే సూర్యగ్రహణం, పౌర్ణమి నాడు చంద్రుడు రాహుకి లేదా కేతువుకి దగ్గరగా ఉంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన పూర్వీకులు ఈ ఖగోళ బిందువులను చాలా ఖచ్చితంగా గుర్తించి వాటికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇది వారి అపారమైన ఖగోళ జ్ఞానానికి నిదర్శనం. జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులను కర్మ సంబంధిత గ్రహాలుగా చూస్తారు. ఇవి వ్యక్తి జీవితంలో గత కర్మలు, భవిష్యత్తు మార్గాలను సూచిస్తాయని నమ్ముతారు. చంద్రుడు ఆకాశంలో ప్రయాణించే మార్గంలో కనిపించే 27 నక్షత్ర సమూహాలను బట్టి నక్షత్రాలను నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేక ప్రభావం ఉంటుందని నమ్ముతారు. మనం పుట్టిన తేదీని బట్టి నక్షత్రాన్ని నిర్ణయించి దాని ఆధారంగా జాతకాలు చెబుతారు. ఈ గ్రహాలు, నక్షత్రాల కదలికల ఆధారంగా పండుగల తేదీలు, శుభముహూర్తాలు, జాతకాలు నిర్ణయించబడతాయి. ఇది కేవలం నమ్మకం కాదు, కొన్ని వేల సంవత్సరాల పరిశీలన, లెక్కల ఫలితం. మన హిందూ క్యాలెండర్ మన జీవితంతో, మన పండుగలతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది. వాస్తవానికి ప్రతి పండుగ ఒక నిర్దిష్ట తిథి, నక్షత్రం లేదా మాసం ఆధారంగా వస్తుంది. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇది సూర్యమాన క్యాలెండర్కు ఒక ఉదాహరణ. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇది చాంద్రమాన క్యాలెండర్కు ఒక ఉదాహరణ. దీపావళి పండుగ అమావాస్య నాడు వస్తుంది. అలాగే మహాశివరాత్రి కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతి, సాంప్రదాయాలను, కుటుంబ సంబంధాలను నిలబెడతాయి. ప్రతి పండుగ వెనుక ఒక కథ, ఒక ఆచారం, ఒక సందేశం ఉంటుంది. ఈ పండుగలు ఋతువుల మార్పులకు, పంటల కోతకు, ప్రకృతికి అనుగుణంగా నిర్ణయించబడతాయి. ఇది మన పూర్వీకుల దూరదృష్టికి నిదర్శనం. మనం ముందు చెప్పుకున్న ఈ అంశాలన్నీ చూస్తుంటే మన హిందూ క్యాలెండర్ ఎంత గొప్పదో, ఎంత శాస్త్రీయమైనదో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం తేదీలను లెక్కించే ఒక సాధారణ క్యాలెండర్ కాదు,
మన సంస్కృతి, మన చరిత్ర, మన అపారమైన ఖగోళ జ్ఞానానికి ఒక సజీవ నిదర్శనం. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు గ్రహాల కదలికలను, చంద్రుడి దశలను, ఋతువుల మార్పులను ఇంత ఖచ్చితంగా ఎలా లెక్కించగలిగారు అనేది నిజంగా ఆశ్చర్యం. చూశారుగా మన హిందూ క్యాలెండర్ ఎంత అద్భుతమైనదో. ఇది కేవలం పండుగల తేదీలను చెప్పేది కాదు, మన జీవితానికి, ప్రకృతికి, ఖగోళానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోవటం, గౌరవించడం చాలా ముఖ్యం. మన సంస్కృతిలో దాగి ఉన్న ఈ శాస్త్రీయ రహస్యాలను తెలుసుకుంటూ వాటిని మన తర్వాతి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరవేయడానికి మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇక ముందు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.